పండగ సీజన్ అంటే ఎలా ఉండాలి? వరుస సినిమాలతో థియేటర్స్ ప్యాక్ అయిపోవాలి. హాల్లన్నీ ఆడియన్స్తో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ దసరా పండగకి ఒక్క సినిమా కూడా వదలలేకపోయింది టాలీవుడ్. దీంతో ముందు ముందు పొంగల్ పరిస్థితి కూడా ఇంతేనా ఏంటి అంటూ డౌట్ రైజ్ చేస్తున్నారట తెలుగు మూవీ లవర్స్. మిగతా రోజులు ఎలా ఉన్నా పండగ సీజన్లంటే పొలోమంటూ రెడీ అయిపోయేవారు మన మేకర్స్. ఫ్యామిలీస్ అంతా సెలబ్రేషన్ మూడ్ ని డబుల్ చేసేందుకు సినిమాల వైపే చూస్తారు మరి. కానీ ప్రస్తుతం పండగ రోజు కాదు, సినిమా వదిలిన రోజే పండగ అన్నట్టుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ దసరా సీజన్. పండక్కి వారం ముందు ఓజీని వదిలిన టాలీవుడ్ పండక్కి మాత్రం ఒక్క సినిమాని కూడా వదలలేకపోయింది. కనీసం సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి చిన్నా చితక సినిమాలు కూడా బరిలోకి దిగలేదంటే మన మేకర్స్ ఫెస్టివల్ ని ఎంత లైట్ తీసుకున్నారో అర్థమవుతుంది. అయితే టాలీవుడ్ లైట్ తీసుకున్న డబ్బింగ్ సినిమా అయిన కాంతారా చాప్టర్ 1 తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవడమే కాస్త రిలీఫ్. ఒకవేళ ఆ సినిమా కూడా లేకపోయింటే ఫెస్టివల్ మూడు మొత్తం పోయేదే. దీంతో ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే రోజుల్లో పొంగల్ సీజన్ కూడా సినిమాలు లేక వెలవెలపోతుందనడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఎప్పుడో సంక్రాంతిని మర్చిపోయారు. కేవలం సంక్రాంతి సీజన్ వాల్యూ తెలిసిన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు అడపాదడపా సినిమాలు వదులుతున్నారు. వారు కూడా సైలెంట్ అయిపోతే సంక్రాంతి రిలీజులు కూడా సున్నావడం పక్కా. ఇక ఇప్పటి రిలీజులు అన్నీ ఓటీటీ కంట్రోల్లో ఉండటం కూడా దీనికి బలమైన రీజన్ అని చెప్పాలి. మరి ముందు ముందు ఈ ట్రెండ్ మార్చి మళ్లీ పండగ రోజున సందడి చేస్తారో లేక సినిమా వచ్చిన రోజే పండగ జరుపుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.